నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాయేష్ అండి. నా పేరు. ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్ కింద పనిచేస్తున్నాను. పిఠాపురం నియోజకవర్గం ఇది. పిఠాపురం నియోజకవర్గం. సో పవన్ కళ్యాణ్ గారు 21కి 21 స్థానాలు కొడతారని మీరు ఊహించారా? అది ఊహించామండి. మాకు ఎన్డీఏ కూటమిలో బంపర్ మెజార్టీతో 3 పార్టీలు వస్తాయని ఆశించాం. కూటమికి 160 పైచిలుకు సీట్లు వస్తాయని కూడా గెస్ట్ చేశారా? గెస్ట్ చేసామండి. అసలు 110 నుంచి 120 వరకు వస్తాయి అనుకున్నాం. కానీ మేము ఊహించిన దానికంటే కూటమిలో ఉన్న కార్యకర్తలు ఏ పార్టీ అయితే ఉన్నాయి, జనసేన అయితే ఉన్నాయి, టీడీపీ, బీజేపీ మొత్తం 3 పార్టీలు ఒక ఏకతాటి మీదకి వచ్చి బంపర్ మెజార్టీని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మంచి బాధ్యతను ఇచ్చారు ప్రజలు, పిఠాపురం ప్రజలు. సో పిఠాపురానికి ఎటువంటి మంచి చేస్తారని మీరు అనుకుంటున్నాం సార్. మాకు పిఠాపురాన్ని వరం గారు మంచి లీడర్ గారండి. ఆయన వరం గారు గతంలో కూడా చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు నెగ్గించి తీరుతామని, బంగారు పల్లెంలో పెట్టేస్తామని. ఆయన మాట కూడా నిలబెట్టుకున్నట్టుగా ఈ రోజు వరం గారు సపోర్ట్ వల్ల కూడా బంపర్ మెజార్టీ వచ్చిందండి పవన్ కళ్యాణ్ గారు. ముద్రగడ పద్మనాభ గారు రెడ్డిగా పేరు మార్చుకుంటా అన్నారు కదా, అది ఆయన వ్యక్తిగతంగా మరి మనం మాట్లాడకూడదండి ఆయన గురించి. ఆయన వ్యక్తిగతంగా ఆయన వదిలిపెట్టేసాం. ఇప్పుడు వైసీపీ మంత్రులు చాలా మంది పవన్ కళ్యాణ్ ని రకరకాలుగా మాట్లాడారు, రకరకాల బూతులు తిట్టారు. సో ఇప్పుడు చూస్తే ఇంత ఘోర పరాజయం వైసీపీకి మీరు ఊహించారా? అహంకారం వాళ్ళనే దెబ్బతీసిందండి. వాళ్ళ అహంకారం వాళ్ళనే దెబ్బతీసిందండి. మంత్రులు కానీ జగన్ గారు కూడా వాళ్ళ అహంకారం వాళ్ళనే అణిసివేసింది. అంటే మొన్నటి వరకు జగన్ గారు దత్తపుత్రుడు అన్న జగన్ గారు నిన్న ఓడిపోయిన తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? మార్పు మొదలైందండి. జగన్ గారిలో మార్పు మొదలైంది, మంత్రుల్లో కూడా మార్పు మొదలైంది ఆల్రెడీ. ఓకే, అంటే ఇంత ఘోరంగా 11 సీట్లు రావడం అనేది మీరు అసలు ఊహించారా వైసీపీకి? ఊహించామండి. ఇంకా 1-2 రావాలండి. అసలు జగన్ గారు ఒకటే నెగ్గాలి. అసలు యాక్చువల్ గా మిగతా వాళ్ళంతా పరారైపోవాలా. ఆ 11 మంది కూడా నెగ్గడానికి వీలు లేదు అసలు ఇక్కడ. మరి ఇప్పుడు రేపు అసెంబ్లీలో పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంకా వాళ్ళ అసెంబ్లీకి వస్తే బాగుందండి. అసలైన నాయకులు పాపం ఓడిపోయారు. కొడాల నాని గాని, గుడివాడ వంశీ గాని, రోజా గారు గాని, ఇలాంటి వాళ్ళు అసెంబ్లీకి వస్తే ఒక ఫుట్బాల్ ఫైట్ కింద బాగుండవు. వాళ్ళు ఇప్పుడు ఆడుకోవడానికి లేకుండా పోయింది కదా. ఇప్పుడు క్రికెట్ ఆడాలంటే 2 టీంలు ఉండాలి. 2 టీంలు ఉండాలా. జనమేమో ఒక ఏకతాటి మీద తీర్పు ఇచ్చేసారు. ఫుట్బాల్ ఆడడానికి ఇప్పుడు వాళ్ళ దూల సంతల్లోనూ లేకపోతే ఏ టూర్లుగా పోతున్నారు వాళ్ళు. ఏదేమన్నా చంద్రబాబు మాత్రం వదిలిపెట్టి ప్రసక్తి లేదు. వీళ్ళని బాబు గారిని చాలా ఏడిపించారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా చాలా హింస పెట్టారు. వీళ్ళు మాత్రం ఫుట్బాల్ ఆడటం ఎక్కడెక్కడ ఉన్నా సరే టీంలోకి లాక్కొచ్చి ఫుట్బాల్ ఆడటం ఖాయం. థ్యాంక్ యూ. ఓకే బాయ్.